పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం సృష్టించాయి. చిన్నదుర్గపాలెంలో ఇంటి తలుపులు చెట్లకు మేకులు కొట్టి నిమ్మకాయలను ఎర్రగుడ్డలో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఊర్లో చేతబడి జరుగుతోందని గ్రామస్తులు భయపడుతున్నారు. 15 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి గ్రామంలో పహారా కాస్తున్నారు. పక్క గ్రామస్తులు ఊళ్ళోకి రాకుండా ముళ్లతో కంచె వేసుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా గ్రామ పెద్దలు పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. చిన్నతురకపాలెంలో ఇంటి తలుపులు చెట్లకు మేకులు కొట్టి నిమ్మకాయలను ఎర్రగుడ్డలో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఊర్లో చేతబడి జరుగుతోందని గ్రామస్తులు భయపడుతున్నారు. 15 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి గ్రామంలో పహారా కాస్తున్నారు. పక్క గ్రామస్తులు ఊళ్ళోకి రాకుండా ముళ్లతో కంచె వేసుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా గ్రామ పెద్దలు పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. చిన్నతురకపాలెంలో ఇంటి తలుపులు చెట్లకు మేకులు కొట్టి నిమ్మకాయలను ఎర్రగుడ్డలో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వివరాలు నరసింహ మనకు అందిస్తారు. నరసింహారావు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చిన్నతురకపాలెంలో క్షుద్ర పూజలు కలకాలం రేపుతున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గ్రామంలోనే ప్రతి ఇంటి తలుపులకు గోడలకు ఇంటి వద్ద ఉన్నటువంటి చెట్లకు మేకులు కొట్టి నిమ్మకాయలు మంత్రించినటువంటి నిమ్మకాయలు ఇది పసుపు కుంకుమ క్షుద్ర పూజలు చేసినటువంటి నిమ్మకాయల్ని ఎర్రగుడ్డలో కట్టి ఇంటి ముందు వదిలి వెళ్తున్నారని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలు రోడ్ల మీదకి వచ్చినా కూడా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా బిస్కెట్లు చాక్లెట్లు అగాంతకులు వేస్తారని చెప్పేసి ఊర్లో చేతబడి క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి కూడా గ్రామస్తులంతా కూడా భయప్రాంతాలకు గురవుతారు. అంతేకాకుండా కూడా గత 15 రోజుల నుంచి గ్రామంలో ఇదే పరిస్థితి ఉంది. నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నాం. నిద్ర లేకుండా కూడా గ్రామంలో పహారా కాస్తున్నాము. ఎవరైతే ఈ క్షుద్ర పూజలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. అయినా కూడా ఎవరో కూడా గ్రామస్తుల కళ్ళు కప్పి తిరుగుతున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటున్నారు. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా రాత్రిపూట టార్చ్ లైట్లు వేసుకొని మరి ముఖ్యంగా కాపలా కాస్తున్నామని చెప్పేసి కర్రలతో జాగారం చేస్తున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము పగులు పొద్దాకు కూడా పనిచేసుకుని వస్తున్నాము, కానీ కష్టం చేసుకుని వచ్చి సాయంత్రానికి నిద్ర లేకుండా గడుపుతున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులంతా కూడా లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా ముళ్ళ కంచెలో వేస్తున్నాము, ప్రతి బజార్కి పక్క వారు రాకుండా కూడా కర్రలతో పటిష్ట బందోబస్తు చేసుకుంటున్నా కూడా ఈ విషయాన్ని కూడా ఎవరో గ్రామ కానీ లేకపోతే గ్రామంలో పోలీసులు కానీ ఎవరో కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ క్షుద్ర పూజలో కలకాలం మాత్రం లేకపోయి ఎటుపైన అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ నరసింహారావు.